గొప్ప గొప్ప పనులు నేను చేయకపోయినా నాకు చేతనైంది నేనేదో చేస్తున్నా. అది చిన్నదే. కానీ అదేదో పెద్ద విచిత్రం అన్నట్టు వీళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళిద్దరూ నవ్వేది నా గురించేనండి. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరు వీడియోలో పడ్డారు. మా వారు వీడియోలో కనిపించలేదు. అంతే, ముగ్గురు కలిసి నా గురించే నవ్వుతున్నారు. సిస్టర్ మీరు ఎప్పుడు చేసిన పూరీలు బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయి, మేము చేస్తే పొంగట్లేదు అని అంటున్నారు. అందుట్లో నా గొప్పతనం ఏం లేదు, అందరు చేసినట్టే చేస్తాను. నాన్నకి ఫేవరెట్ ఈ కూర, చాలా అంటే చాలా ఇష్టం. అసలు అమ్మేమో చెయ్యదు ఎక్కువ. పగలస్తమానం ఎండ ఫుల్ గాసింది. సాయంత్రం అయ్యేసరికి కొంచెం మబ్బు పట్టి చల్లగుందని డాబా పైకి వెళ్తే వీడేమో నాతో ఆట ఆడుతాడు. థమ్స్ అప్, స్ప్రైట్, కోకోకోలా, మాజా వీటన్నిటికంటే ఇది 100 రెట్లు బెటర్ కదా. ఏ కెమికల్స్ ఉండవు, ఆరోగ్యానికి మంచిది. వారికేమో షర్బత్, నాకేమో నిన్న చేసుకున్న కొబ్బరిపాల ఐస్, చల్లచల్లని ఐస్, చల్లచల్లని షర్బత్. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు టీ తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్న ఉదయం వీడియో అండి. అమ్మా నాన్న మొన్న నైట్ చెప్పా పెట్టకుండా వచ్చేసారని చెప్పా కదా, వాళ్ళు చెప్పా పెట్టకుండా రాలేదు, మా వారే ఫోన్. కానీ వాళ్ళు వచ్చిందాక నాకు తెలీదు, వచ్చిన తర్వాత తెలిసింది వారికి బయటికి వెళ్ళే పని ఉంది, నైట్ చాలా టైం అవుద్ది, నేను ఒక్కదాన్నే ఉన్నానని ఫోన్ చేసి చెప్పారు. ఇక అక్క వాళ్ళ అబ్బాయిని తీసుకొని అమ్మా నాన్న వచ్చారు. ఇక ఇది తెల్లారి వీడియో అండి. 4 రోజుల నుంచి తోటకి వెళ్తున్నా కదా, టిఫిన్లకి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. పప్పులు నానబెట్టడం, పిండ్లు పట్టడం ఇలాంటివి ఏం చేయట్లేదు. మరి అమ్మా నాన్న వచ్చారు, టిఫిన్ ఏదో ఒకటి చేయాలి కదా. నాన్నకి బాగా ఇష్టమైందంటే పూరికి చేసే కూర అంటే బొంబాయి చట్నీ ఏదో అంటారు కదా, మేమైతే శనగపిండితో చేసే కూర అని అంటాం. ఆ కూర అంటే నాన్నకు బాగా ఇష్టం. అందుకనే ఇక పూరి ప్రిపేర్ చేస్తున్నా. ముందు గోధుమ పిండిని గిన్నెలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి చాలాసేపు ఆ నూనె అంతా పిండికి పట్టేలాగా కలిపేశాను. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి కలిపేటప్పుడు మా వారికి వీడియో అలా తీయండి, ఇలా తీయండి, అమ్మ వాళ్ళకి వెళ్ళి చూంచండి, ఆ తర్వాత పిండికి దగ్గరగా వచ్చి వీడియో తీయండి అని నేను చెప్తుంటే, నేను చెప్పినట్టు మా వారు వీడియో తీస్తున్నారు కదా, అమ్మ నాన్న పద్దాలు చెప్తుంటే భలే వీడియో తీస్తున్నారు కదా అని అంటున్నారు అనమాట. ఒకప్పుడైతే వీరు వీడియోలు తీసేవాళ్ళు కదండి, ఆ వీడియో సరిగ్గా తీసేవాళ్ళు కాదు, తీయటం తెలియదు. అది కాకుండా ఇలా తీయటం వల్ల ఏంటి లాభం అన్నట్టు అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసింది కొంచెం లాభం వస్తుంది కదా, అందుకని తీస్తున్నారు. ఇంకా పూరీ కోసం పిండి కలిపేసాను. ఆ తర్వాత కూర కోసం ప్రిపేర్ చేస్తున్నా. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా. గిన్నెలో నూనె వేసా. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసేసి, ఉల్లి ముక్కలు వేగటం కోసం కొద్దిగా ఉప్పు, పసుపు వేసాను. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టాను 2 టమాటాలు. ఆ టమాటా ముక్కలు వేసేసాను. కరివేపాకు కొద్దిగా ఉందండి, కరివేపాకు కూడా వేసా. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ముందే 4 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి పొట్టు తీసేసాను. వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఆ ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంపలు అంతా చక్కగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి, మరి పూరీలోకి శనగపిండి కూర అంటే శనగపిండి కావాలి కదా, మనం డైరెక్ట్గా ఆ కూరలో వేసామనుకోండి అవి ఉండలుగా అవుతుంది. అలా కాకుండా ఒక గిన్నెలోకి పిండి తీసుకొని, శనగపిండి తీసుకొని ముందు ఒకసారి కొంచెం వాటర్ వేసి పిండిని స్మూత్గా అయ్యేలా కలిపేసి, ఆ తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసి కలిపేసి, నేను ఇంట్లో వేరే పని చూసుకుంటుంటే మా వారు వంటగదిలోకి వచ్చి ఈ కూరలో కారం వేశారండి. ఎక్కువ పూరీల్లోకి శనగపిండి కూర అంటే కారం వేయరు, పచ్చిమిర్చి ఘాటుతోనే సరిపుచ్చుకుంటారు. కానీ చెప్పా పెట్టకుండా కారం వేశారు. మీరు చేసుకోవాలనుకుంటే కారం వేసుకోకండి, కావాలనుకుంటే ఇగో మా వారిలాగా కారం కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి. గిన్నెలో శనగపిండి వేసి నీళ్ళతో కలిపేసాను కదా, ఆ మిశ్రమాన్ని ఇందుట్లో వేసేసాను. కొంచెం ధనియాల పొడి వేసాను. కొత్తిమీర కొద్దిగా ఉంది, ఒక 5-6 ఆకులు కొత్తిమీర ఉంది, అది కూడా వేసేసి సరిపడా వాటర్ పోసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాను. పూరీ కోసం పిండి కలుపుకున్నాం కదా, ఇక ఇప్పుడు కడాయిలోకి పూరీలు వేసుకోవటానికి సరిపడా అంత నూనె వేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించాను. పక్కన పూరీ ప్రెస్తో పూరీలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు నాకు చపాతీలు వత్తటమే రాదు, సరిగా రౌండ్గా చేయటం రాదు. ఇక ఈ చిన్న పూరీలు అంటే ఇక 33 వంకరలు పోతాయి. కాబట్టి నేను పూరీలకైతే పూరీ ప్రెస్సే వాడతాను. మామూలుగా చపాతీ కర్రతో వత్తటం అయితే, చపాతీలు అయితే వచ్చినా రాపోయినా వంకరలు పోయినా అట్లే చేస్తుంటాయి. ఎందుకంటే అవి పెద్దవి కదా, ఇలా పూరీ ప్రెస్తో చేయదు కాదు కాబట్టి ఎట్లా వాటిని చేస్తా. కానీ ఇక పూరీలు మాత్రం పూరీ ప్రెస్తోనే చేస్తాను. ఇక ఆయిల్ వేడికగానే పూరీ ప్రెస్తో పూరీ ఒత్తి ఇలా ఆయిల్లో వేసేసాను. అవి చూడండి చక్కగా బూరెల లెక్క పొంగుతూ ఉన్నాయి.
చూశారు కదా బన్నులు ఎట్ట ఉంటాయో అట్ట పొంగుతున్నాయి. పూరీలు అన్నది ఇట్లా పొంగినప్పుడే టేస్ట్ బాగుంటుంది. పొంగకుండా 2 పొరలు అతుక్కొని ఉన్నాయి అనుకోండి అంతగా బాగోవు. ఇదిగోండి చూడండి అది ఎట్లుంది, బన్ను ఉన్నట్టే ఉంది కదా. ఏమో ఎప్పుడు చేసినా ఇట్లే పొంగుతూ ఉంటాయి. ఏమి ప్రత్యేకంగా ఏమి వేయను. ఆ పిండి కలిపేటప్పుడు నూనె ఉప్పు వేస్తా అంతే. కాకపోతే నూనె ఉప్పు వేసిన తర్వాత పొడిపిండినే చాలాసేపు కలుపుతా. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి కలిపిన పిండి ముద్ద మీద ఏదన్నా క్లాత్ కానీ గిన్నె కానీ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తా. పిండి కలపగానే పూరీలు వేయను. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, ఎప్పుడు చేసినా ఇలానే పొంగుతాయండి. ఇక పూరీలు రెడీ అయినాయి, పూరీ కూర రెడీ అయింది. పూరీలు కూర హాల్లోకి తీసుకొచ్చి పెట్టేశాను. అప్పటికి టిఫిన్ ఆలస్యం అయినట్టేనండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ టిఫిన్ చేసినా కానీ పెందలాడే 6:30, 7 రెడీ చేస్తుంది. టిఫిన్ లేదనుకున్న నాడు జొన్న జావ కానీ రాగి జావ కానీ చేసిద్ది. అవి 2 కూడా వద్దనుకున్న నాడు తొందరగానే అన్నం వండేసి 8 ఇద్దరు అన్నం తింటారు. నేనేమో వీళ్ళతో వ్యవహారాలు చేసుకుంటూ టిఫిన్ చేసి వీళ్ళకి పెట్టడంలో ఆలస్యం అయిపోయిందండి. అప్పటికి నేను అన్నాను కూడా, గుట్టపాళ్ళు అయితే అమ్మ ఈ టైం కల్లా నీకు అన్నం కూడా వండి పెట్టేది, నేనేమో టిఫినే పెట్టలేకపోయాను కదా నాన్న అంటే, ఏముంది రోజు ఒకేలాగుంటుందా, అయినా పూరీ చేసి కూర చేయాలంటే ఆలస్యం కదా. అమ్మ ఎప్పుడన్నా పూరీ చేసిద్ది, కూర చేసిద్దా? పూరీలు చేసి ఊరగాయ పచ్చడో టమాటా పచ్చడో కారప్పొడో వేసి టిఫిన్లో తొందరగా చేసిద్ది. అన్నం వండినా కానీ బర్రా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి కూరగాయలు కోసి తాలింపులు వేసిద్ది. మరి నువ్వు అట కాదుగా, నువ్వు ఫోన్ పెట్టాలా, ఫోన్ తీయాలా, వీడియో తీయాలా, అది చేయాలి ఇది చేయాలా అంటావు. అందుకే ఆలస్యం అవుతుంట. నేను ఫోన్ పెట్టాలా, ఫోన్ తీయాలా అంట. ఇక మాయమ్మ అందుకుందండి, పూరీ కూర చేసింది నీ కూతురేలే, నాకేమన్నా ఫోన్లో చూడటం వచ్చా, ఫోన్లో చూసి చేయటం వచ్చా, వాళ్ళంటే ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు అని అమ్మ అంటుంది. అమ్మ ఈ ఫోన్ చూడకముందే నేను ఎప్పుడో నేర్చుకున్నా ఈ పూరీ కూర. మా మామయ్య గారికి ఇష్టం ఈ పూరీ కూర, నాన్నకి ఇష్టం. మామయ్య గారు బ్రతుకున్నప్పుడు ఎటు ఊరికి వెళ్ళినా సరే కంపల్సరిగా హోటల్కి వెళ్ళి ఈ పూరీ ఆ కూర పెట్టించుకొని తినేవాళ్ళు. నాన్న కూడా అంతే. నాకైతే బయట హోటల్లో పూరీ కూర అంటే నచ్చేది కదా, ఎందుకంటే పూరీ అయితే మరీ నూనె పీల్చుకొని ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి తిన్నానండి, అది పిల్లల్ని హాస్పిటల్లో ఉంచిన టైంలో తింటే అసలు పూరీ తిన్నట్లేదు, నూనె పిండుకొని తాగినట్టే అనిపించింది. అట్లా ఉంది. అందుకే నేను ఇష్టపడను, కానీ వీళ్ళు ఇష్టపడతారు. వీళ్ళకి ఇష్టమనే నేను నేర్చుకున్నాను. ఫోన్ అంటే ఈ మధ్యన వచ్చింది, కూర మాత్రం ఎప్పటి నుంచో చేస్తున్నాను. టిఫిన్ చేసిన తర్వాత అమ్మ నాన్ననే గుట్టపాడులో దించడానికి బయలుదేరారండి. రాత్రి అక్క వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి దింపేళ్ళిండు, నాన్న బండి వేసుకొని రాలేదు కదా, ఇప్పుడు వీరు తీసుకెళ్తున్నారు. అయితే వీరి బండి వెనక హైట్ ఎక్కువ ఉండటం వల్ల అమ్మ ఎక్కలేకపోయింది. నేనే చేయి పట్టుకొని కాలు ఇక్కడ పెట్టామా అని పట్టుకొని ఎక్కించాను. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వీడియో మాత్రం, ఇప్పుడు తీస్తున్న వీడియో మాత్రం సాయంత్రం 3:30 ఆ టైం అప్పుడండి. భోజనం చేసి కొద్దిసేపు పడుకున్నాను. నిన్న అమ్మ వాళ్ళు వచ్చారు కదా అని నేను తోటకి వెళ్ళలేదు. అమ్మ నాన్నని గుట్టపాడులో దింపి మా వారు తోటకి వెళ్ళారు. వారు వచ్చేసరికి చల్లగా ఈ షర్బత్ చేసిద్దాం, మంచిగా తాగుతారు. ఎలాగో నేను ఈరోజు తోటలోకి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారికి తోట నుంచి వచ్చేసరికి ఏదన్నా చల్లగా చేసిస్తే బాగుంటుంది కదా. షర్బత్ స్టార్ట్ చేశా. నిజం చెప్పాలంటే మేము షర్బత్ అనం, నిమ్మకాయ నీళ్ళు అంటాం. నిమ్మకాయ నీళ్ళు చేయటం మొదలుపెట్టా. ముందేమో ఒక స్పూను కూడా కాదు, 1/2 స్పూను సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టేశాను. ఇంకా 2 నిమ్మకాయలు కట్ చేసి ఒక గిన్నెలోకి ఆ నిమ్మరసం తీసుకున్న, పంచదార వేసేసా. ఆ పంచదారలో నీళ్ళు కూడా పోసేసా. ఒక 4 పుదీనా ఆకులు సన్నగా తరిగి పెట్టేశాను. ఇక పంచదార నీళ్ళని అటు ఇటు తిరగొట్టేశాను. ఈ నీళ్ళల్లో ఐస్ గడ్డలో వేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఓన్లీ కుండలో నీళ్ళు చల్లగా ఉన్నాయి. కుండలో నీళ్ళు అయితేనే బాగుంటాయి కదా అని కుండలో నీళ్ళు పోసాను. ఎండాకాలం వచ్చినా నేను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టనండి. ఆ నీళ్ళు ఎంత తాగినట్టు అనిపించదు, కుండలో నీళ్ళే తాగుతాము. ఇక పెరుగు, పాలు ఇలాంటివి మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెడతా. ఐస్ క్రీములు ఇలాంటివి అనమాట. ఇంకా వారి తోట నుంచి రాగానే ఈ నిమ్మకాయ నీళ్ళు చేసిచ్చాను, మంచిగా తాగారండి. సబ్జా గింజలు ఈ ఎండాకాలంలో చలవంట. మీరు కూడా ఎక్కువ సబ్జా గింజలు వేసుకొని నిమ్మకాయ నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగండి. వారేమో నిమ్మకాయ నీళ్ళు తాగారు, నేనేమో ఐస్ తింటున్నానండి. నేను చేశాను కదా కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ అని, కొబ్బరి చిప్పలో పోసిన పాలతో చేసిన ఐస్ క్రీమ్ ఏమో నిన్నే తినేసాము. కొన్ని పాలు ఏమో మిగిలితే ఇలా ఐస్ తయారు చేసే ట్రేలో పోసి డీప్లో పెట్టేశాను నిన్నే. రాత్రి ఏమో నాన్న ఒకటి తిన్నాడు ఐసు. ఇప్పుడేమో నేను మీకు చూపిద్దామని 3 తీసి
ఇలా ప్లేట్లో పెట్టానండి. మా వారు పక్క నుండి అంటనే ఉన్నారు, ఏంటి 3 ఐసులు ఇప్పుడు ఒకసారే తింటవా, రేపొద్దున కల్లా జలుబు చేసిద్దని. అయితే జలుబు చేస్తే పర్లేదులేండి, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. కానీ మీకు చూపిద్దామని ఈ 3 ఐసులు తీసింది తప్పితే తినటానికి కాదు. ఇవి 2 మళ్ళీ ఆ ట్రేలో పెట్టేస్తా, డీప్లో పెట్టేస్తా. మళ్ళీ రేపు ఐసుల్లో కొన్ని రకాలు ఉంటాయి కదా, వాటిలో కుల్ఫీ అని ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా తినే ఉంటారు. కుల్ఫీ ఎలా ఉంటుందో ఈ ఐసు సేమ్ అలానే ఉంటుంది. నిన్న మీకు చెప్పాను కదా ఎలా చేసుకోవాలని, ఒకసారి చేసుకోండి. ఇక సాయంత్రం మొబ్బట్టిందండి. అప్పటి వరకు బాగా ఎండగాసింది, సాయంత్రం అయ్యేసరికి మొబ్బట్టింది. డాబా పైన చల్లగా ఉంటుంది కదా అని నేను డాబా పైకి వెళ్తే నాతో పాటు ఈడో కింద ఇంట్లో ఉన్నప్పుడు కామ్గానే ఉంటాడు, మామూలుగానే ఉంటాడండి. మరి అదేంటో డాబా పైకి వస్తే చాలు, చంద్రముఖి సినిమాలో జ్యోతికకి చంద్రముఖి ఆవహించినట్టు వీడికి అంతే, పైకి వస్తే అస్సలు ఆగడండి, ఉరుకులు పెట్టాలంట. మనం నించున్నాం అనుకోండి అట్లా ఒప్పుకోడు, అటు ఇటు ఉరుకులు పెడుతుంటే మన వెనక తిరుగుతూ ఉంటాడు. ఇగోండి ఒకసారి చూడండి, ఇప్పుడు నేను అదిగోండి వాడికి రావటం మళ్ళీ ఇటు ఉరికి రావటం ఏంటి, ఇప్పుడు నేను వాడమ్మటన్నా ఉరకాలి, లేదంటే వాడు నా ఎమ్మటన్నా ఉరికి రావాలన్నమాట. వాడికున్న తెలివితేటలతో వాడు మనకి అర్థమయ్యేలా చెప్తున్నట్టు అనమాట. ఇదిగో నేను ఉరుకుతున్నా, నా వెనక ఉరికిరా అన్నట్టు చెప్తున్నట్టు చేస్తాడు అనమాట. వాడికి ఏంటో డాబా పైకి వెళ్తే హుషారు, అటు ఇటు ఉరుకులు పెట్టడం. కానీ పైన ఆ సువ్వలు ఉన్నాయి చూసారా, వాటికి సిమెంట్ దిమ్మెలు గట్టియలేదు. ఇలా ఉరుకులు పెట్టేటప్పుడు ఇబ్బంది అయిద్దని నేను కామ్ కూర్చుంటా, కానీ వాడు కామ్గా కూర్చొని. చంటి సినిమాలో మీనా గారిని వాళ్ళ అన్నలు ఇంటి నుంచి బయటికి పోకుండా ఎట్ట చూసుకుంటారో, ఈ లియోగడి పరిస్థితి కూడా ఇప్పుడు అట్టే అయిపోయిందండి. పాపం వాడికి బయట వాతావరణం పడట్లేదు. నిన్న మొన్న ఎండకు తీసుకెళ్ళాం కదా, పాపం పిల్లాడు దిమ్మరపోయి రాత్రి మొన్నటి రేత్రి కూడా అస్సలు పడుకోలేదు. పొద్దాక మూలిగినట్టే ఉండో, కుసుకుతుండు, అరుస్తుండు, అటు ఇటు తిరుగుతుండు. పాపం నిద్రే లేదు, వాడికి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు. ఇక మాకు అనిపించింది వీడికి ఎండ తట్టుకోలేడు, వీడిని అసలు ఎండలోకి తీసుకెళ్ళకూడదని. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే, కరెక్ట్ ఫ్యాన్ సాయిగా పడుకుంటాడు, లేకపోతే కూలర్ వేసినప్పుడు కూలర్కి ఎదురుకు పోయి కూర్చొని పడుకుంటాడు. ఈ ఎండకి అమ్మో నేలకు బయట పెట్టి పొద్దాక రొపినట్టే ఉండవు. ఇక నుంచి తోటలోకి తీసుకెళ్ళకూడదు వర్షాలు పడిందాక అనిపిస్తుంది మాకు. ఇంట్లో ఉన్న కరెక్ట్ ఫ్యాన్ కింద కానీ లేదంటే కూలర్ ముందుకు కానీ వచ్చి పడుకుంటాడు. ఇదిగోండి ఈ విధంగా. ఇక ఫ్యాను కూలర్ ఉంటే కమ్ముదేర నిద్రపోతాడు. మన వీడియోల్ని లియో గాడి కోసం చూసేవాళ్లే కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం అని ఇంతసేపు వీడి గురించి చెప్పాను. వీడియో నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.